మన గౌరవ ఎమ్మెల్యే గారికి మన రెంజల్ గ్రామ ప్రజలందరూ, మహిళలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మీరు ఇలాగే మన 30వ తారీఖు రోజున కూడా మీరందరూ కారు గుర్తుకు ఓటేసి మీరు మన ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారికి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. అలాగే మన రెంజల్ గ్రామానికి ఇంతకుముందు ప్రచారానికి వచ్చిన వారు ఎందరో కూడా ఇక్కడ మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అంటున్నారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి మనం ఎంత కూడా అభివృద్ధి చేయలేదనే కనిపిస్తారు. మన రెంజల్ గ్రామంలో ఇప్పటి వరకు 2 కోట్ల కళ్యాణ లక్ష్మి చక్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 70 లక్షల షాదీ ముబారక్ చక్రాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మనం ప్రతి నెల కూడా 1400 మందికి పెన్షన్ ఇస్తాం. దాన్ని దాదాపు 28 లక్షలు. అలాగే మనం పల్లె ప్రగతి పెట్టి మన పల్లెలన్నింటినీ కూడా ఎంతో శుభ్రంగా సస్యశ్యామలంగా చేసుకున్నాము. ఇదంతటి కూడా మనకు వచ్చిన బంగారు తెలంగాణలో మనం సాధించుకున్న అభివృద్ధి. అలాగే మనకు ఏదైతే బందర్ల రోడ్డు, మాచాపురం రోడ్డు, ఈ రోడ్డు ఏదైతే వేసిరో మనకు 40 రోజులు మన రైతులకు దీక్ష చేసిరు. మనకి ఇక్కడ అది శాంక్షన్ కూడా అయింది, వర్క్ కూడా నడుస్తుంది. దాన్ని ఎవరు కూడా రాజకీయం చేయొద్దు. త్వరలో మేము మాచాపురం రోడ్డు, శివాలయం రోడ్డు, అలాగే గంగమ్మ తల్లి రోడ్డు ఏదైతే ఉందో దానిని మన ఎమ్మెల్యే గారు గెలిచిన 6 నెలల లోపల మేము దానిని తయారు చేసి మేము రోడ్డు వేయిస్తామని మీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాము. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. గ్రామ సర్పంచ్ గౌరవనీయులు పెద్దలు రమేష్ గారికి, అలాగే నాతో పాటు ఉన్న గ్రామ ముఖ్య నాయకులు, అలాగే మండల నాయకులు, టిఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ సభ్యులు, ఇక్కడ రంజల్ గ్రామం నుంచి విచ్చేసిన వీరన్న గుట్ట నుంచి విచ్చేసిన అక్కా చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. అయితే 2014 తర్వాత తెలంగాణ సాధన కొరకు ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఉద్యమాలు చేసిన తర్వాత కేసీఆర్ గారి ఆశీస్సులతోని, ఆ దేవుడి దయ వల్ల మీ యొక్క రంజల్ గ్రామానికి నెలకు 35 లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో ఇస్తా ఉన్నాం. ఇక్కడున్న పేద తల్లిదండ్రులు వాళ్ళందరికీ ఒకటే మాట అడుగుతా ఉన్నా, అక్కలారా, అమ్మలారా, మీ ఇంట్లో ఒక పేద బిడ్డ పెళ్లి ఉంటే ఆ పెళ్లి కొరకు మనం ఏం చేస్తాం? ఊర్లో ప్రతి ఒక్క ఇంటింటికి పోతాం. అమ్మా, నా బిడ్డ పెళ్లి ఉన్నది, ఏమైనా సాయం చేయండి అని ఇంటింటికి పోయి అడుగుతాం. కానీ పైసలు కాకపోతే, పైసలు ఇంతరం కాకపోతే మనం ఏం చేసినాం? బిడ్డ పెళ్లి కాలే, ఆమె ఒంటరి మహిళగా మిగిలిపోయింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ యొక్క రంజల్ గ్రామంలోనే 300 పెళ్లిళ్ళు జరిపించినాం. 3 కోట్ల రూపాయలు, 1,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు ఎవరైతే గర్భిణీ మహిళలు ఉన్నారో గర్భిణీ మహిళలకు 13,000 రూపాయలు మళ్ళీ ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా ఇయ్యలే. అలాగే పుట్టిన బిడ్డకు కేసీఆర్ కి సొంత తండ్రి ఇవ్వలేని విధంగా ఏదైతే మనం ఒక జమానాలో ప్రైవేట్ దవాఖానాలో డెలివరీ వస్తుండే, అమ్మ సర్కారు దవాఖానా వద్దు, ప్రైవేట్ దవాఖానాలో మన గొలుసు కానీ, భూమి కానీ, ఇల్లు కానీ తాకట్టు పెట్టి డెలివరీ చేపిస్తుండే. కానీ ఈరోజు గవర్నమెంట్ దవాఖానాలో 13,000 రూపాయలు ఇచ్చి డెలివరీ చేపించి తల్లి కొడుకుని కేసీఆర్ కి ఇచ్చి క్షేమంగా 1 రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి దగ్గర అంబులెన్స్ లో డ్రాప్ చేస్తా ఉన్నాం. ఏదైతే
సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిండ్రు. 200 రూపాయలు పెన్షన్ వచ్చింది. కారు గుర్తు కోటేసిన తర్వాత డైరెక్ట్ 2000 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు కారు గుర్తు కోటేస్తే డైరెక్ట్ 5000 రూపాయలు పెన్షన్ వస్తుంది. గ్యాస్ సిలిండరు 400 రూపాయలకే ఇస్తాం. మీ అందరికీ సన్న బియ్యం ఇస్తాం. ఎవరికి इम्तियाज दवाखाना घुंघरू बांधने वाले डॉक्टर का दुआ और दवा के जरिए इलाज। छोटे बच्चे डर जाएं, दांत निकलते वक्त तकलीफ का होना, नींद का ना आना, नजर का लग जाना, क्षय होना, ज्यादा रोना। इसके अलावा बड़ों के लिए गैसेस, भूख का न लगना, घुटनों में दर्द, बवासीर के अलावा मर्दाना कमजोरी के साथ साथ तमाम जनाना अमराज का गारंटी के साथ किया जाता है इलाज। रब्त कायम करें औकात कार सुबह 11 बजे दिन से शाम 8 बजे तक। मिलने का पता नजद मदनी मस्जिद, पुराना बस स्टैंड, बोधन।